పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో చెప్పమని. అమ్మా తిన్నావా? నువ్వు ఏంటి మ్యారేజ్ గురించి ఆలోచించకండి, నువ్వు సెటిల్ అయినా చూద్దాంలే. చెప్పా కదమ్మా, అదే మ్యారేజ్ అయిపోయిన తర్వాత చేస్తానని. మ్యారేజ్ అయింది సెటిల్ అయ్యేదేంటి? సెటిల్ అయితేనే మ్యారేజ్. ఇప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీస్, తమ్ముని చదివించాలి, అమ్మని చూసుకోవాలి, నాన్నని చూసుకోవాలని ఆ 2 lakhs నువ్వు అవి చేయాలంటే ఇంకా మ్యారేజ్ చేసుకుని ఏం చేద్దామని? ముందు సెటిల్ అవుతారా చూద్దాంలే అవన్నీ. అలా అనుకోమ్మా, నీ జాబ్ వస్తే నాకు జాబ్ వచ్చినట్టు ఫీల్ అయ్యా, నువ్వు సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అయ్యా. ఎలా తీసుకోగలమ్మా నేను? ఇప్పుడు నా టాలెంట్ వచ్చి నేను చేసినవి నువ్వు ఫీల్ అయ్యేదేంటి? అంటే నేనే హెల్ప్ చేయలేదంటావా? ఒక రెజ్యూమే పంపించేసి సెట్ చేసేసినట్టున్నా నన్ను. రెజ్యూమ్ అంటే కోర్స్ ఇవన్నీ నేర్పించింది అదంతా నువ్వు నేర్పించే దాంట్లో ఉండదు, నువ్వు నేర్చుకుని పర్ఫామ్ చేసే దాంట్లో ఉంటది. ఇప్పుడు ఏమంటామ్మా మ్యారేజ్ గురించి? మ్యారేజ్ గురించి ఏమనేది ఏం లేదు, సెటిల్ అవ్వు. అసలు ఓన్ హౌస్ లేదు, ఏమీ లేదు. ఊరికి ముందు వచ్చి ఎంగేజ్మెంట్ చేసేసుకొని సెటిల్ అవ్వకుండా ఇప్పుడేమో పెళ్ళి అంటే అలా అవుతుంది. ముందు సెటిల్ అవ్వు. నా వాళ్ళు కావట్లేదే, ఎంగేజ్మెంట్ 1 year అవుతుంది. ముందు నీ ఫ్యామిలీ బరువే ఎక్కువైపోయింది నీకు, మళ్ళీ అంత తెచ్చి పెట్టుకుని ఏం చేద్దామని? ముందు వాళ్ళ బరువు వదిలించుకో. అలా మాట్లాడుకోమ్మా, వాళ్ళు నా పేరెంట్స్, వాళ్ళకి నేను చూసుకోవాలి కదా. అది ఎంత మ్యారేజ్ ముందు వరకే కదా, ముందు వాళ్ళే నువ్వు సెట్ చేయలేకపోతున్నావు. మీ తమ్ముడు ఇంక చదువు అవ్వలేదు, ఇంకా వాళ్ళకి ఏం సెట్ కాలేదు. ముందు హౌస్ కట్టించి నేను సెట్ అవ్వడం నాకు ఎంతసేపు కానీ కాదు, కానీ నాకు కొంచెం బాధ్యతలు ఉన్నాయి, అర్థం చేసుకో. ఎన్నాళ్ళు ఆగుతావు? నా వల్ల కావట్లేదు, చావాలా బతకాలి అర్థం కావట్లా. నీ ఇష్టం, అది నీ డెసిషన్. అయినా అసలు నా ప్యాకేజ్ ఎంత, నీ ప్యాకేజ్ ఎంత? ఇప్పుడు ఎవరైనా రేపు పొద్దున మ్యారేజ్ చేసుకొని నీ ప్యాకేజ్ ఎంతమ్మా, నీ ప్యాకేజ్, మీ ఆయన ప్యాకేజ్ ఎంత అంటే ఎలా చెప్పుకుంటా చెప్పు? ముందు సెటిల్ అయితేనే కదా. మ్యారేజ్ అయితే తర్వాత నేనే చేస్తానమ్మా. ఆలోచించు. వాళ్ళ కోసం నువ్వు నన్ను ఆపడం కరెక్ట్ కాదమ్మా. వాళ్ళ కోసం అంటే ఎట్లా? నువ్వు వాళ్ళు ఇలా ప్యాకేజ్ అడుగుతారు, మీ ఆయన పొజిషన్ ఏంటి అలా అడిగితే మాత్రం చెప్పాలి. నాకు ఏదో ఇష్యూ వల్ల నేను జాబ్ మానేయాల్సి వస్తుంది, అప్పుడు నీ ప్యాకేజ్ తో పిల్లలు ఎలా పెంచుదామని పెళ్లి చేసుకుంటా అంటున్నావు. మ్యారేజ్ అవ్వగానే 3 or 4 months లో డెఫినెట్ గా నీకన్నా ఎక్కువ తెచ్చుకుంటాను. ఇప్పుడు పెట్టే టైం పెట్టి సెటిల్ అవ్వు, అప్పుడు చూద్దాం తర్వాత సంగతి. ఇంకా సొల్యూషన్ దొరకదేమమ్మా. నేను సుమన్ టీవీ నుంచి అందమైన జీవితం ప్రోగ్రామ్ లో సార్ ఉంటారు, కళ్యాణ్ చక్రవర్తి సార్, అని జయ మ్యామ్ మాట్లాడండి ఒకసారి. అతని ఇంట్రడక్షన్ కూడా పాపం చేయలేదు, ఎంత డల్ అయిపోయాడంటే మాటలు కూడా రావట్లేదండి. అమ్మా స్వాతి, నమస్తే అమ్మా. నమస్తే సార్, చెప్పండి సార్. బాగున్నావమ్మా? బాగున్నాను సార్. అమ్మా సారీ, నీ పర్మిషన్ లేకుండా మేము బ్యాక్గ్రౌండ్ లో అంతా వింటూనే ఉన్నాము గోడ చాటున, కానీ ఏంటంటే తప్పలేదమ్మా, తప్పనటువంటి పరిస్థితిలోనే మేము ఇలాంటి అవతారాలు ఎత్తవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది చాలా బాధ కలిగిస్తుందమ్మా. అంటే నాకు యాజ్ ఏ ప్రొఫెషనల్ అవనియండి, లేదంటే జయ గారు యాజ్ ఏ సోషల్ పర్సన్ అవనియండి, చాలా బాధగా ఉంది. అంటే ఆడపిల్లలు అంటే మేము ఇంకా పూర్తిగా నీ స్టోరీ వినలేదనుకోండి, నువ్వు మాట్లాడిందే ఒక 5-10 నిమిషాలు. ఆడపిల్ల ఇంత క్రూరంగా ఆలోచించగలరా? అంటే ఇంత కఠినంగా క్రూరం అనేది తప్పు మాట ఏమో, క్షమించండి. ఇంత కఠినంగా ఆలోచించగలరా? అంటే జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో ఉమెన్ ఎంపవర్మెంట్, ఆడదాని యొక్క ఎదుగుదల అనేటటువంటి ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడేటటువంటి ఈ క్రమంలో ఆడది ఒక సున్నితమైనటువంటి మనస్తత్వం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాము మనం. అలా దిగజారిపోయాము. అంటే ఎదగాలి అనేటటువంటి తత్వంతో పక్కన ఎవరు ఉంటే కనుక వాళ్ళని తొక్కుకుని వెళ్ళిపోవాలి, ఒక సున్నితమైన మనస్తత్వాన్ని వదిలేయాలి, మానవత్వాన్ని వదిలేయాలి, ప్రేమని త్యాగం చేసేయాలనే కాన్సెప్ట్లు కూడా మనం మాట్లాడుకోవట్లేదేమో కదా. ఏంటమ్మా నీ ఒకసారి నీ వివరణ చెప్పు. అంటే నీలో అతను చూపెట్టినటువంటి ఈ మార్పు, ఇది నిజంగా నీకు ఉద్యోగం వచ్చినప్పుడే ఉందా, లేదంటే ఈ లెవెల్కి ఎదిగిన తర్వాత ఇలా చేద్దామని నువ్వు ఏమైనా ముందు నుంచే నిర్ణయం తీసుకున్నావా? అసలు మీ ప్రేమ ఎలా మొదలైంది? అసలు నువ్వు మనీ గురించి ఏమని చెప్పాలి అని అనుకుంటున్నావు? మనీ ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఏంటి? అతను నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అసలు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా లేదా? వీటి గురించి కొద్దిగా వివరించి చెప్పమ్మా. సార్, మ్యారేజ్ అంటే ఇప్పుడు తను సెటిల్ అయ్యే దాని మీద ఆధారపడి ఉంటది. మా లవ్ 3 years అవుతుంది సార్.
1 year లవ్, ఇద్దరం ఒకటే ఆఫీస్ కొలీగ్స్. ఇంకా రిలేషన్షిప్ లో ఉన్నాము. అనుకోకుండా టెర్మినేషన్ వల్ల నా జాబ్ పోయింది. ఇంకా నా రెజ్యూమే ప్రిపేర్ చేసి తను నాకు కొంచెం గైడ్ చేసి పంపించారు వేరే ఎంఎన్సీ కంపెనీకి. నేను మంచిగా పర్ఫామ్ చేయడం వల్ల నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు 5 lakhs సార్ నాకు. అంతేనా? జాబ్ ఓన్లీ వచ్చిన తర్వాత కాదమ్మా, ఓన్లీ రెజ్యూమ్ పంపించడమేనా? మిమ్మల్ని వేరే కోర్సు చదివించడం లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే తన చెప్పారు మనీ. సార్ మేడం నేర్పించారు. కానీ తను ఎంత నేర్పించినా సరే నేను పర్ఫామ్ చేసే దాన్ని బట్టి నేను నేర్చుకునే Of దాన్ని course, బట్టి of ఉంటుంది course. కదా. కదమ్మా ఎంత ఖర్చు అయిందమ్మా దానికి? మనీ అవి నేను చూడలేదు సార్. తను నాకు అదే అతను అంటే తనే సుమారుగా help 6 లక్షలు అయిందని చెప్పాడు. సర్లేండి, ఇప్పుడు మీకు 5 లక్షలు నెలకు వచ్చే వాళ్ళకి మీకు 6 లక్షలు కనిపించలేండి. కానీ సరే 6 లక్షలు ఖర్చు అయ్యింది. తను చేయవలసినటువంటి కోర్సో లేదంటే తన తమ్ముడు చేయించవలసినటువంటి కోర్సో ఇలాంటి రకరకాల ఆప్షన్స్ కూడా పక్కన పెట్టి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఆ కుటుంబంలో ఒక సభ్యురాలుగా యాక్సెప్ట్ చేసి నేను ఒక భారీగానే ట్రీట్ చేస్తూ అందరికీ లేనటువంటి ఒక గొప్ప, బహుశా మీ జీవితాన్ని మర్చిపోలేనటువంటి ఒక గొప్ప బహుమతి నీకు ఇచ్చాడు అన్నట్టుగా మాకు వినిపించింది. నీకు అనిపిస్తుందా లేదో కూడా చెప్పమ్మా. తను ఇచ్చుండొచ్చు సార్, కానీ సెటిల్ అవ్వాలి కదా. ఇప్పుడు నాతో ఈక్వల్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు బయట చూసే వాళ్ళు ఏమంటారు? మరి మీరు కూడా సపోర్ట్ చేయండి అతనికి. ఏదన్నా కోర్సు సపోర్ట్ నేర్చుకుంటే చేస్తున్నాను మేడం, సెట్ అవ్వమని చెప్తున్నాను. నోటి మాట కాదు కదమ్మా స్వాతి. ఇప్పుడు నేనేమంటున్నానంటే అతను మాట చెప్పి వదిలేలా మిమ్మల్ని ఎంకరేజ్ చేశాడు, దానికి కావాల్సిన సోర్స్ క్రియేట్ చేశాడు. మరి మీరు కూడా సోర్స్ క్రియేట్ చేయండి. మంచి పొజిషన్ లో ఉన్నారు కదా, 5 లక్షల జీతం తీసుకుంటున్నారు మీరు. సెటిల్ అవటం అంటే ఏంటో నాకు ఒక్కసారి డిఫైన్ చేయమ్మా. నాకు అస్సలు అర్థం కాదు ఈ సబ్జెక్టు. సెటిల్ అవటం అంటే ఏంటి? ఎన్ని లక్షలు వస్తే ఒక మగాడు సెటిల్ అయినట్టు? లేదంటే ఎన్ని లక్షలు వస్తే కనుక నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యి అతను పెళ్లి చేసుకుంటావు? ఎన్ని లక్షలు కావాలి? ఇప్పుడు 5 దాటాలా? ఈక్వల్ అయినా పర్లేదు, నాకన్నా ఎక్కువైనా పర్లేదు సార్. ఓకే ఓకే సరే. ఇప్పుడు అతనికి ఏంటమ్మా అంటే, ఇప్పుడు నేను స్వాతియే చెప్తేనే అతనికి 5 లక్షలు సంపాదించేటటువంటి ఉద్యోగం వరకు వెళ్తాడా? ఒక మగాడికి ఒక ఆశయం, ఒక గోల్, ఒక డైరెక్షన్ ఉండవా? అంత గోల్లెస్ లేజీ పర్సన్ అతను? ఏమీ సంపాదించకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుని గోర్లు గిల్లుకుంటూ కూర్చుంటాడా? సింపుల్ ఎగ్జాంపుల్, తాత్కాలికంగా సెబాటికల్ లీవ్ తీసుకుని మీ ఇతను మనీ సెబాటికల్ లీవ్ తీసుకుని ఒక 6 నెలల పాటు నీలా కోర్స్ చేసి నీ స్థాయికి ఎందుకు ఎదగలేదమ్మా ఇప్పుడు వరకు? నాకు తెలియక అడుగుతా. అదే సార్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూర్చుంటే ఇంకెప్పుడు సెటిల్ అవుతాడు? ఇప్పుడు కూడా నేను ఇంత మ్యారేజ్ చేసుకుని వెయిట్ చేసినా సరే తను కోర్స్ తీసుకోవాలి లేదంటే ఏదైనా సెట్ అవ్వాలని తను ఇంకా అనుకోవట్లేదు. ఇంకా ఫ్యామిలీ, ఇంకా తమ్ముడు అని అక్కడే ఆగిపోతే ఎట్లా సార్? అదే ఆగిపోయాడు. పిచ్చోడు కాబట్టి ఆగిపోయాడు, మెంటలోడు కాబట్టి ఆగిపోయాడు. స్వాతి, నాకు ఇప్పుడు నేను కొద్దిగా నేను మాట్లాడతాను. 2 మాటలమ్మా. నీకు వచ్చి 6 లక్షలు ఇచ్చి నీకు ఒక కోర్స్ చేయించి ఒక ఉద్యోగం ఇప్పించేటటువంటి మగాడిని, అరే ఇంటికి పెద్దగా నువ్వురా మొగుడు మగాడు, నాకంటే ఎక్కువ సెటిల్ అవ్వాల్సింది నువ్వు, నాకంటే ఎక్కువ సంపాదించవలసింది నువ్వు, కాబట్టి ఫస్ట్ ఇదే కోర్సు నువ్వు చేసి నువ్వు సెటిల్ అవ్వనే మాట ఎందుకు అనలేదు తల్లి నువ్వు? నేను సెట్ అవ్వమన్నాను సార్, స్టిల్ ఇప్పటికీ నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కాదు, ఫైనాన్షియల్ గా ఇప్పుడు కాదమ్మా. నీకు ఇచ్చి నీ మీద దారదత్తం చేసే ముందు నా గురించి కాదు, ఫస్ట్ నీ గురించి ఆలోచించుకో. నువ్వు ఫస్ట్ సెటిల్ అవ్వు. నువ్వు సెటిల్ అవుతే కనుక నాకు గౌరవప్రదంగా ఉంటుంది, తర్వాత నేను ఎలాగైనా ఉద్యోగం సంపాదించుకుంటానని ఇప్పుడు మాట్లాడే టోను అతను నీ చేత కోర్స్ చదివించేటప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఎందుకు రాలేదు ఇది టోను? అరే ఈ కోర్స్ చేసేస్తే నాకు 5 లక్షలు ఉద్యోగం వచ్చేస్తుంది, తర్వాత నేను నట్టెట్టు ముంచేస్తానని చెప్పావా అప్పుడు? చెప్పరు, మీరు చెప్పరు. ఎందుకంటే మీకు కావాల్సినవన్నీ ఆ దో అనే మాట నేను అన్నగాని మీకు కావాల్సినవన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మగాడిని ఇప్పుడు టిష్యూ పేపర్ కింద వాడుకుని రోడ్డు మీద వదిలేసి ఇప్పుడు ఆడు పిచ్చోడు అయ్యాడట్టున్నాడు. నీ బాయ్ ఫ్రెండ్ పిచ్చోడట్టాడు. మీ ప్రేమ నిజమైన ప్రేమేనా స్వాతి, లేదంటే ఇదేమైనా కల్పితమైన ప్రేమ, కండిషనల్ ప్రేమ? నేను చేసుకున్నామనే ఉన్నాను సార్, తను సెటిల్ అవ్వాలంతే. ఏం సెటిల్ అమ్మా? నాకైతే ఇది కండిషనల్ కల్పితమైనటువంటి ప్రేమ. నువ్వు రాసుకున్న టెక్స్ట్ బుక్ లాగా నాకు అనిపిస్తుంది సెటిల్మెంట్ అనే భాషతో. మీరు రాసుకునే ప్రేమ కథ పేరు సెటిల్మెంట్. సెటిల్ అవుతేనే ప్రేమ, లేదంటే లేదు, అంతే కదమ్మా? అయినా నాకు తెలియగలుగుతాను, ఎంగేజ్మెంట్ వరకు చేసుకున్నటువంటి తల్లిదండ్రులు నీ ప్రభావం వల్ల వాళ్ళు కూడా అదే భాష మాట్లాడుతున్నారా, లేదంటే వాళ్ళు కూడా మీ అందరూ ఒకే మూకుమ్మడిగా ఇదే విధంగా ఆలోచించాలనుకున్నారా? మీ పేరెంట్స్ ఏమంటున్నారమ్మా? వాళ్ళు బానే ఉన్నారు సార్. నేనే ఇప్పుడు వాళ్ళు ఓకే చెప్పారు కదా అని చెప్పని నేను ఇప్పుడు ఛాన్స్ తీసుకుంటే రేపు పొద్దున అందరి ముందు చులకన అయ్యేది నేను తనే కదా సార్. కాదమ్మా, నీకు 5 లక్షలు వస్తుంది, తనకి 2 లక్షలు, 7 లక్షలు చాలవా మీ ఇద్దరి జీవితానికి? టోటల్ ఫిగర్ ఆలోచించట్లేదు అమ్మాయి అండి, ఈ ఫిగర్ దాటాలి మేడం. నేను జాబ్ మానేయాల్సి వస్తుంది, అప్పుడు తన 2 lakhs రన్ అవుతుందా మేడం? అవ్వదు కదా. కాదమ్మా, తను ఇంతటితో ఆగిపోడు కదా. నువ్వు 1 lakh 2 lakhs ఆగిపోయావా? నువ్వు 5 lakhs దాకా వెళ్ళలా?
రేపొద్దున తను కూడా వెళ్తాడు. దిస్ ఇస్ అమ్మ నాకు అదే క్లియర్ గా వెయిట్ అర్థం చేస్తున్నాను మేడం 1 year నుంచి. నో స్వాతి దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫిగర్స్ అమ్మ. ఐ డోంట్ థింక్ సో. ఇది ఎన్ని సున్నాలు ఉన్నాయి, 5 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి, 2 పక్కన ఎన్ని సున్నాలు అనే కాన్సెప్ట్ కాదు. ఇదేంటంటే కనుక కొలమానం అంటారు. అంటే ఏంటంటే ప్రేమని, జీవితాన్ని డబ్బుతో కొలుస్తున్నాను. ఇదే కండిషన్ ఉంటుంది అని అనుకుని ఉంటే కనుక ఈ అబ్బాయి మొదట్లో అసలు ఒక్క అర నిమిషం కూడా నీతో పాటు జర్నీ చేసి ఉండేవాడు కాదు. అసలైన రంగు ఒక మనిషి, ఒక వ్యక్తిత్వం ఒకటేటువంటి ప్రత్యేకంగా స్వాతి యొక్క రంగు తన చేతిలో, తన జోబులో, తన బ్యాంకులో ఎంత డబ్బులు వచ్చిన తర్వాత అసలైన రంగు బయటకు వచ్చినాయి. అదే చెప్తారు కదా, మనీ ఈజ్ మ్యాడ్నెస్ అని చెప్పి. నీ చేతిలో ఈరోజు డబ్బులు కనిపిస్తున్నాయి కాబట్టి నీకు అహంకార ధోరణ. దిస్ ఇస్ ఆల్ అరగెన్స్ అమ్మా. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఫిగర్స్. మేడం చాలా నైస్గా చెప్పారు. 5+2 is 7 కదమ్మా. 7 సరిపోదా ఒక కుటుంబాన్ని రన్ చేయడానికి? 2 వైపులా మీ తల్లిదండ్రులని చూసుకోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ తమ్ముళ్ళని, అక్కల్ని, చెల్లెల్ని అందరినీ చూసుకునే అంత మంచి ఫిగర్ అది. కానీ ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు. 7 అనేటటువంటిది ఫిగర్ కాదు ఇక్కడ. వై 2 is less than 5 అనేది ఫిగర్ ఇక్కడ. 2 5ని దాటాలి ఇక్కడ. 2 5ని దాటితే కనుక నువ్వు కాలర్ ఎగరేసుకుంటూ నలుగురికి మా ఆయనకి ఇంత శాలరీ, నాకు ఇంత శాలరీ అని చెప్పుకోవటానికి ఇదేంటంటే కనుక స్వార్థం, అహంకారం. ఇది బాధగా ఉందమ్మా నిజంగా. ఇటువంటి కండిషన్స్ ఉంటే కనుక అసలు ఎంగేజ్మెంట్ వరకు ఎందుకు వెళ్ళారమ్మా? అసలు ప్రేమను ఎందుకు వాగ్దానాలతో ముందుకు తీసుకెళ్లారు? ఎందుకు ఫాల్స్ ప్రామిసెస్ చేశారు? ఇది డబ్బుతో ముడిపడినటువంటి వ్యవహారం, శాలరీతో ముడిపడినటువంటి వ్యవహారం, ఉద్యోగం ఒక స్థాయి యొక్క ఇదే. కానీ ఏమండి మనీ ఇప్పటికొచ్చి సెటిల్ అవ్వలేదండి, మనీకి ఉద్యోగం లేదండి, ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఇటువంటి కథలు 1,00,000 వచ్చినాయి అందమైన జీవితానికి. అప్పుడు మేమే చెప్పాం, ఒరే మనీ నువ్వు ఫస్ట్ సెటిల్ అవరా, నువ్వు ఉద్యోగం సంపాదించరా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కొంత చూపెట్టరా, అవతల వాళ్ళకి నమ్మకం వస్తుంది, కుటుంబ సభ్యులు నమ్మకం వస్తుంది, అప్పుడు వాళ్ళే నీకు రెడ్ కార్పెట్ వేస్తారని చెప్పిన సందర్భాలు బోల్డ్. మనీ ఏమైనా బాధ్యత లేనటువంటి మనిషా? నీలాంటి మనుషులు నలుగురిని పోషిస్తున్నాడు అక్కడ, వాళ్ళ బాధ్యత తీసుకుంటున్నాడు. నువ్వు అది కూడా డిలీట్ చేయమంటున్నావు. అసలు కళ్యాణి గారు అదే డిలీట్ చేయమంటోంది. తన డిలీట్ లో ఉన్నది ఫస్ట్ ఆ నలుగురే. ఏంటమ్మా వాళ్ళు ఉండకూడదా అంటే? ఇప్పుడు ఒకప్పుడు చెప్తున్నాను నేను, ఒక ర్యాండమ్ ఏంటి సైలెంట్ అయిపోయావు స్వాతి, మాట్లాడాలి. ర్యాండమ్ నేను ఒక హైపోథెటికల్ క్వశ్చన్ చేపిస్తున్నాను. నేనే నా పలుకుబడి, నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నెక్స్ట్ 2 days లో నాకు చాలా MNCs తో కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను వాళ్ళ వైస్ ప్రెసిడెంట్స్ తో కూడా మాట్లాడగలను. నేను రేపే కావాలంటే కనుక మనీకి ఉద్యోగం వేయిస్తాను. 5 లక్షలు కాదు కదా, 6 లక్షలు వచ్చేటట్టు చేస్తాను అతను CV, అతను లేదంటే నా పలుకుబడి ఉపయోగించి. మరి తర్వాత ఏంటి? నెక్స్ట్ ఎజెండా ఏంటి నీది? మీరు రెడీనా మరి? ఓకే సార్, జాబ్ వచ్చింది. తను మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్? గడు గుడ్ ఏం కాదు. ఏం చేయమంటావు? వాళ్ళ ఫ్యామిలీని వదులుకోమంటావు? ఫ్యామిలీ ఓకే, ఫ్యామిలీని వదులుకుంటాడు. మీ అమ్మ నాన్న వదులుకుంటావా? ఏంటి తమ్ముడు కదా చూసుకుంటాడు. నాకంటే మా పేరెంట్స్ ఇంకెవరు లేదు, నేను ఒక్కదాన్ని. తనకంటే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు. మరి ఇతని బాధ్యత కాదా? ఇంకెవరు చూసుకుంటారు? నువ్వు అట్లా రిక్వెస్ట్ చేయమ్మా. నువ్వు ఇంకెవరు చూసుకుంటారు బాబు? అమ్మ తల్లి రిక్వెస్ట్ చేయమని. ఏం మాట్లాడుతున్నావురా నాయన? అంటే తల్లిదండ్రులు 2 పిల్లలు ఉంటే చిన్నోడిదే బాధ్యత, పెద్దోళ్ళు చూసుకోరమ్మా? పెద్దోళ్ళు చూసుకుంటారు. మనం ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ సార్ అంటున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్ పెడతాను ఉంటది రేపొద్దున అని చెప్పని. ఇప్పుడు లేడీస్ కి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కదా మేడం. ఇప్పుడు రేపొద్దున కన్సీవ్ అవుతాను, నేను జాబ్ మానేసి ఇంట్లో ఉండాల్సి వస్తుంది, అప్పుడు పరిస్థితి ఏంటి మేడం? తన 2 lakhs తో సెట్ అయిపోయింది అంటారా? అంతా మీరు కొంచెం ఆలోచించండి మేడం. మా వైపు కూడా తప్పకుండా అమ్మా ముందు చూపు ఉండాలి. కానీ ఇంత ముందు చూపా, ఇంత ఫార్వర్డ్ గా ఆలోచించేది ఎవ్వరు కదమ్మా. ఇది నాకైతే ముందు చూపుగా కూడా అనిపించట్లేదు. ఇది ఏదో పెద్ద నువ్వు అంత దూరదృష్టితో దయాదృష్టితో నేను చూస్తున్నావు నేను అనుకోవట్లే. కానీ ఇది ఒకటే ఏంటంటే బియ్యంలో రాళ్ళు ఏరటం. ఏ విధంగా నేను ఈ రోజు మనీని వదిలించుకోవాలి? ఎందుకంటే నీకేంటంటే కనుక దూరపు కొండలు నూలుపు అన్నట్టుగా నీకు ఇంకా పెద్ద ప్యాకేజ్ ఉండే వాళ్ళు కావాలి, తక్కువ బాంధవ్యాలు ఉండేటటువంటి వాళ్ళు కావాలి, ఇన్ఫాక్ట్ తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ అయి ఉండాలి. ఇప్పుడు ఈ కండిషన్స్ తో అయితే కనుక బహుశా ఏంటంటే నీలాంటి వాళ్ళు ప్రేమ అనేటటువంటి దాంట్లోకి వేరే అబ్బాయిల్ని, అమాయకమైనటువంటి ఇలాగ నోట్లో నాలుగు లేనటువంటి ఈ మనీ లాంటి అబ్బాయిల్ని ఉచ్చిలోకి దించకండి అమ్మా. 2 చేతులు ఎత్తి దండం పెడతారు. చచ్చిపోతారు వీళ్ళు, దుంకి చచ్చిపోతారు. అలా అనుకుంటే నేను ఎప్పుడు వేరే వాళ్ళని లవ్ చేసి వెళ్ళిపోవచ్చు, ఏదో గొడవ పెట్టుకొని. కావాలనుకున్నా కాబట్టి వెయిట్ చేస్తున్నా, ప్యాకేజ్ పెరగాలని వెయిట్ చేస్తున్నాను. సెటిల్మెంట్ కోసం వెయిట్ చేసావు నువ్వు. అతను పావు అమ్మ ఒకటే ఇక్కడ క్లియర్ కట్ గా మాకు ఏం అర్థం అవుతుందంటే కనుక అమ్మ, మొదటి నుంచి నువ్వు ఒక పక్క నుంచి మనీని ప్రేమిస్తూనే ఉన్నావు, ఇంకో పక్క నుంచి నీ ఎజెండానే ఉంది. ఫస్ట్ నీ ఎజెండాలో మొదటి మెట్టు ఏంటంటే కనుక నువ్వు సెటిల్ అవ్వాలి. అది మనీ ద్వారానా, మనీని ఖర్చు పెట్టా ఏంటి అనేది నాకు తెలియదు, కానీ ఫస్ట్ నువ్వు సెటిల్ అవ్వాలి. నువ్వు సెటిల్ అయిన తర్వాత నీ ఎజెండా నెంబర్ 2 ఏంటంటే మనీని పైకి లాగాలి. అంటే ఏంటంటే మంచిదే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లాగాలి అనుకోవటం అనేటువంటిది తప్పు లేదు. కానీ దానికి ప్రేమకి పెళ్లికి ముడిపెట్టడం, అందులో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అనేటటువంటిది నేరం. ఇది 2వ ఎజెండా.
మూడో ఎజెండా ఏంటంటే కనుక ఇందాక నేను అన్నాను కదా, నేను ఒక్కొక్క మెట్టు నువ్వు ఎలా ఎక్కుతున్నావు నేను ఆలోచిస్తున్నాను, కరెక్ట్గా నేను ఎలా అయితే చుక్కలు కలుపుతున్నానో నువ్వు అలాగే కలుపుతున్నావు. మూడో ఎజెండా ఏంటంటే ఓకే నేను ఎదిగాను, నాతో పాటు నా మొగుడికి కూడా మంచి కాబోయే మొగుడికి కూడా మంచి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నీ కుటుంబ సభ్యులందరినీ దూరం పెట్టి ఆ బరువు బాధ్యతల నుంచి కూడా నువ్వు దులుపుకో అనేది మూడో ఎజెండా. అమ్మ ఈ లెక్కనైతే కనుక మానవత్వం అనేటటువంటిది ఉండదు, ఇటువంటి బేస్మెంట్ మీద పెళ్లిళ్ళు అనేటటువంటిది జరగకూడదు. ఒకప్పుడు ఇలాంటివి జరిగినా కూడా అవి ఎక్కువ కాలం నిలవు, ఇటువంటి పెళ్లిళ్ళు నిలవమ్మా. ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకో, నీకంటే ఆ అబ్బాయి జీవితంలో ముందుగా వచ్చిన ఈ పిచ్చోడు అమాయకుడు, అసలు తెలివితేటలు లేనటువంటి ఒక దద్దం ఈ అబ్బాయి తరపున మాట్లాడలేడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు ఆ అబ్బాయి నీకంటే ముందు ఆ అబ్బాయి జీవితంలో ఎవరిని వచ్చారంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, కుటుంబం వచ్చింది, బాధ్యతలు వచ్చినాయి. ఈ రోజు ఈ విషయం ఇటువంటి ఘాటైనటువంటి మాటలు నువ్వు చెప్తున్నావు అనేటువంటిది ఆ కుటుంబ సభ్యులకు తెలియదమ్మా. వాళ్ళకి తెలిస్తే కనుక తూర్పు తిరిగి దండం పెట్టి పొమ్మంటారు నిన్ను. నీకున్న ఇన్ని కండిషన్స్ కి ప్రపంచంలో ఎవ్వడు దొరకడమ్మా, నీకు ఏ మగపిల్లోడు దొరకడు నువ్వు పెళ్లి ఒకప్పుడు దొరికిన జయ గారు, ఒకప్పుడు దొరికిన నువ్వు ఒక టోపీ వేస్తే వాడు నీకు 2 టోపీలు వేసి పెళ్లిలో దూరుతాడు. ఆ తర్వాత ఆడ అసలు సిసలైనటువంటి రంగుల తర్వాత కనిపిస్తే అప్పుడు మళ్ళీ మా అందమైన జీవితం నువ్వు ఫోన్ చేస్తావు, సార్ ఇలాంటి వాడు నన్ను బక్రా చేశాడు సార్, నాకంటే ఎక్కువ ప్యాకేజ్ అని చెప్పి మోసం చేశాడు, నాకంటే పెద్ద ఎంఎన్సీ కంపెనీ అని చెప్పాడు, నాకంటే గొప్ప కుటుంబం అని చెప్పాడు. ఇలాంటి బక్రాలు చాలా మంది, ఇలాంటి వాళ్ళు చాలా మంది మా దగ్గరకు వస్తున్నారమ్మా. ఇప్పుడు ఇంత చాలా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు, పెళ్లి కాకముందే నీ సెటిల్మెంట్ గురించి ఆలోచించాడు, నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఇంతకన్నా మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి నీకు దొరుకుతాడమ్మా? ఎందుకు? అందుకనే వెయిట్ చేస్తున్నాను మేడం. ఎంగేజ్మెంట్ కూడా నేను ఒప్పుకొని చేసుకున్న కూడా కారణం మంచితనే. అమ్మా అక్కడి వరకు బానే ఉంది స్వాతి, ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు 6 నెలల్లో, అది ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రక్రియ. ఇతనేమి ఖాళీగా కూర్చొని గోర్లు గిల్లుకుంటూ కూర్చోలేదు, అతను కూడా కష్టపడుతున్నాడు. ఇప్పటికి కూడా అతను ప్రామిస్ చేస్తున్నాడు, నీ ఆలోచన శైలిలో తప్పు లేదు, నేను ఎదగాలి, నాతో పాటు నా మొగుడు ఎదగాలి, మొత్తం కుటుంబం ఎదగాలి అనేటటువంటి ఆలోచన మంచిదే. కానీ ఏంటంటే ఆ ఎదుగుదల అనేటటువంటిది స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాం. మేమే ఎదగాలి, మా ఆయనే ఎదగాలి, మేమే డబ్బులు సంపాదించాలి, అటు ఇటు మొత్తం అన్ని తగ్గొట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదమ్మా. నువ్వు తెలియనితనంతోనో అమాయకత్వంతోనో ఆలోచిస్తున్నావు. అట్లీస్ట్ నా మాటలు ఆలోచించుకుని ఒక్కసారి అనే కూడా కనువిప్పు చేసుకో. నీకు చెప్పేటటువంటి తల్లిదండ్రులు కూడా సరిగ్గా చెప్పలేదని నాకు అనిపిస్తుంది, లేదంటే వాళ్ళని కూడా నువ్వు డామినేట్ చేసి పడేస్తున్నావు అని అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏదన్నా అయి ఉండాలి. ఒకటే కాదమ్మా, డబ్బులు ఒకటే కాదు, ప్యాకేజీలు ఒకటే కాదు, ఎంత సంపాదిస్తావు, రేపొద్దు నేను ప్రెగ్నెంట్ అయితే 2 లక్షలు సరిపోతాయి, లేదా ఉద్యోగాలు ఊడిపోతే తర్వాత ఏంటంటే కనుక అలా అనుకుంటే కనుక ఈ జీవితంలో ఏ పెళ్లి అవ్వదు, ఏ మనిషి. డబ్బుతో కళ్ళు మూసుకుపోయింది, నేను కఠినంగా మాట్లాడుతున్నాను నువ్వు అనుకోవద్దు. మీకు వచ్చేటటువంటిది ఇట్ ఈస్ సఫిషియంట్. ఎదగండి, చెయ్యి పట్టుకుని కలిసి ప్రయాణిస్తూ నలుగురిని కాపాడుతూ లివ్ అండ్ లెట్ లివ్. వాళ్ళని కాపాడుకోండి, మీరు ఎదగండి.